గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. డ్రైవర్ అనంతబాబు మృతదేహాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి ఎమ్మెల్సీ అనంతబాబు అప్పగించడం జరిగింది. అయితే మొదట ఇది ప్రమాదం జరిగిందని, యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి చిత్రీకరించాలని ప్రయత్నించినప్పటికీ కూడా తరువాత దళిత సంఘాలు అలాగే కుటుంబ సభ్యులు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి మేరకు అప్పటి పోలీసులు దీని మీద విచారణ జరపటం, దీంట్లో ఒక 25,000 రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనంతబాబుకి డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి మధ్య జరిగినటువంటి ఒక విభేదం, అలాగే అనంతబాబుకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, రహస్యాలు, వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలు సుబ్రహ్మణ్యంకి తెలుసు అనేటువంటి ఒక కారణంతో అతనిపై దాడి చేసినట్లుగా అనంతబాబు అప్పట్లో విచారణలో అంగీకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం, తర్వాత ఆయన్ని రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు రావడం, ఇవన్నీ కూడా గతంలో చూసినటువంటి పరిస్థితులు. అయితే అప్పటి నుంచి కేసు ముందుకెళ్ళలేదు. సో ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసుని మరొకసారి విచారించాలని, అవసరమైతే ఏవైనా సరే కొత్త విషయాలు వెలుగులోకి గనక వచ్చినట్లయితే, పునర్విచారణలో ఏవైనా కొత్త విషయాలు తెలిసినట్లయితే మరొక ఛార్జ్షీట్, అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పి ఆయన పోలీసులను ఆదేశించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు డీజీపీ ఆఫీస్కి పంపించాలని, అలాగే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా పంపించాలని చెప్పి ఆయన స్థానిక పోలీసులను ఆదేశించారు. కుటుంబ సభ్యులు మరొకసారి ఈ కేసును విచారణ జరపాలి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీని మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ, ఎలాంటివి కూడా ప్రభుత్వ ఒత్తిడి కానీ ఇలాంటివి ఏవి లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది.